ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న వివాదంపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటారన్నారు. కేటీఆర్ మాత్రం చెల్లి విషయాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక తెలంగాణ తెచ్చుకోలేకపోయామని కేసీఆర్ బిడ్డనే చెబుతోందన్నారు. సొంత చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్యంగా మాట్లాడుతారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకెళుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని చూసి బోర్వలేకే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని రామచంద్ర నాయక్ అన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనిని వదిలించిన ఒక నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి అసభ్యకరంగా మాట్లాడడం కేటీఆర్ గారి సంస్కారహీన మరి రాజకీయాలకు సంస్కృతికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముందు కేటీఆర్ ఖబర్దార్, ముందు నీ ఇంట్లో ఉన్న సమస్యను తీర్చిదిద్దుకో. నీ సొంత బావ కాళ్ళు ఎట్లయితే పట్టుకున్నారో అట్లే చెల్లెలు కాలు పట్టుకొని సమస్యను సరిదిద్దుకో. అంతేగాని ఫ్రస్ట్రేషన్లో మరి చెల్లెలు పెట్టిన స్ట్రోక్కి మతి భ్రమించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద చివాట్లు పలికితే ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో మీరు దోచుకున్న సొమ్ము మీద, మీరు చేసిన అవినీతి మీద సొంత కుటుంబ సభ్యురాలే మిమ్మల్ని అసహించుకునే పరిస్థితికి మరి తీసుకొచ్చిందంటే, ఇంకా మీ ప్రవర్తన మారలేదంటే, ఇంకా మీరు అహంకారాన్ని తగ్గించుకోకపోతే మరి రాష్ట్ర ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ